చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల ఆధ్వర్యంలో చేనేత జిల్లా జాయింట్ డైరెక్టర్ కు వినతి పత్రం. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి పామిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో చేనేత అనంతపురం జిల్లా జాయింట్ డైరెక్టర్ కు చేనేత కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది చేనేత కార్మికులు తమ జీవన ఆధారమైన చేనేత రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని, ఇది రైతుల తర్వాత దేశంలో అతిపెద్ద చేనేత ఆధారిత రంగమైన ప్రభుత్వం దృష్టిలో చేనేత రంగాన్ని ఎక్కడా అభివృద్ధి చేయలేరు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు 24,000 రూపాయలు మద్దతు ఇచ్చేవారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చేనేతలకు 36,000 ఇస్తామన్న హామీ నెరవేర్చలేదని, అదేవిధంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్ ఉచిత కరెంటు కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని, ఎక్కడా హామీలు నెరవేర్చలేదని, అదేవిధంగా చాలామంది కార్మికులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇటువంటి సందర్భంలో చేనేత కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి గోవిందు తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అల్లిపీర, చేనేత కార్మికులు మల్లికార్జున, ఎర్రిస్వామి, చంద్రశేఖర్, భార్గవ, వెంకటరమణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంలో సొసైటీలు ప్రభుత్వం మీద చెప్తుంది కానీ అనంతపురంలో సొసైటీలు చేశారు. దాంట్లో కూడా కావాల్సిన మొత్తం నిర్మించారు. అందులో ఈ మధ్యకాలంలో అధికారులు ఢిల్లీకి పోయి చేయకుండా కూర్చొని చేయడం వల్ల అది పెద్ద ఇష్యూ అయిపోయింది. వారి మీద కూడా ఇప్పుడు భవిష్యత్తులో ఇటువంటి చేయకుండా వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు చేనేత సొసైటీలు ఏర్పాటు చేసుకోండి, సొసైటీల ద్వారా మేము మీకు లోన్స్ ఇస్తాము, లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము తెలియజేయడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో సొసైటీలు అనంతపురం జిల్లాలో 19 సొసైటీలు చేస్తే అవి కూడా అధికారులు కింద వరకు పోయి సక్రమంగా చేయక అవినీతికి పాల్పడి మరి ఆ సొసైటీలు కూడా ఈరోజు రద్దు చేసే పరిస్థితి వచ్చింది. మరి కొన్ని సొసైటీలని అసలు చేయలేదు. సొసైటీలు సంవత్సర కాలంలోనే చేయకపోతే చేసిన సొసైటీలు సభ్యులు ఒక్కొక్కరు 1,000 రూపాయలు 1,500 రూపాయలు డిపాజిట్లు చేశారు. మరి ప్రభుత్వం ఏమో మేము చేనేతకి కార్మికులకు ఆదుకుంటాం, మరి మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 30,000 రూపాయలు ఇస్తాం, జగన్ 36,000 ఇస్తాం, జగన్ 24,000 రూపాయలు ఇచ్చాడు, మరి కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తాం, మరి అదేవిధంగా మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మరి చేనేతలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా నెరవేర్చడం లేదు. ఈరోజు దేశంలో కానీ మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలోనే రాష్ట్రంలో ఎక్కువ మంది వివర్స్ ఉన్నారు ఈరోజు. మరి నిన్నటి రోజులు కూడా ధర్మవరంలో ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుకి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో మరి వారు నేసిన చీరలకు గిట్టుబాటు ధరలు లేక, మరి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేక అప్పులు చేసుకున్నటువంటి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ కుటుంబాలకు కూడా ఎటువంటి సహకారం లేదు ఈ ప్రభుత్వం నుంచి. కనీసం వలసలు పోతున్నారు పక్క రాష్ట్రాలకి. అందుకే ఇప్పుడున్నటువంటి ఏడీ గారికి మెమరాండం ఇచ్చాం, వెంటనే జిల్లా వ్యాప్తంగా సొసైటీలు ఏర్పాటు చేయాలి, సొసైటీల ద్వారా మరి చేనేత కార్మికులకి రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మేము చేనేత సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఒక సంవత్సరం కింద గత ప్రభుత్వంలో ఏమి మనకి చేనేతకు సంబంధించిన
పథకాలు లేవు, ఏమీ లేవు. గత సంవత్సరం ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం 24,000 ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం అది కూడా లేని పరిస్థితులు లేవు. అయితే తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ఒకటి ఆదేశం కొత్తగా సొసైటీ పెట్టుకోండి, మీరు దాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందులో భాగంగా మన జిల్లాలో 33 సొసైటీలు పెట్టుకున్నారు. ఆ సొసైటీలో దాదాపు అంటే 33 సొసైటీలో దాదాపు మన ఫిబ్రవరి నెలలో 14 సొసైటీలు అమలైనాయి. తర్వాత మిగతా 19 సొసైటీలు అమలు కాలేదు. దానికి కారణాలు ఏమంటే గత 14 సొసైటీలో కొంచెం అవినీతి జరిగిందని, అవినీతి ఆరోపణలు ఎక్కువ విపరీతంగా డబ్బులు తీసుకున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో ఈ 19 సొసైటీ నిలబెట్టినట్లు అనేది నిర్ధారణ జరిగింది. కాబట్టి మనం కూడా అందులో మా చేనేత కార్మిక సంఘం 9 సొసైటీలు ఉన్నాయి కాబట్టి అవి నిజాయితీగా ఉన్న సొసైటీలు మాకు చేయమని చెప్పి మనం ప్రభుత్వానికి ఆదేశిస్తాం.